మేడారం సమ్మక్క సారక్క జాతరకు పగిడిద్దరాజు వెళ్లకుంటే జాతరే సాగదు. సమ్మక్క భర్త పగిడిద్దరాజు సర్వాంగ సుందరంగా పెళ్లి కొడుకుగా ముస్తాబ్ కావడంతోనే మేడారం మహాజాతర ముద్రవుతుంది. పునుగొండ్ల గ్రామానికి చెందిన పెనగవంశీయులు ఇంటింటికి కొంత డబ్బులు వేసుకుంటేనే పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజు మేడారానికి చేరుతారు. మహాజాతర సమీపిస్తున్న నేపథ్యంలో పునుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయంపై స్పెషల్ స్టోరీ. జిల్లా గంగారం మండలం పునుగొండ్ల గ్రామంలో సమ్మక్క భర్త పగిడిద్దరాజును పెనుక వంశీయులు ఆలయం కట్టి పూజిస్తున్నారు. పగిడిద్దరాజును గిరిజనులు, గిరిజనేతరులు కులమత భేదం లేకుండా కొలుస్తారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం మహాజాతరకు పగిడిద్దరాజు ప్రతిమను తీసుకువస్తారు. పునుగొండ్ల గ్రామం నుంచి అటవీ మార్గంలో గిరిజన సంస్కృతి సంప్రదాయంతో శివసత్తుల పూనకాల నడుమ డోలు వాయిద్యాలతో తీసుకెళ్తారు. దాదాపు 80 కిలోమీటర్లు కాలినడకన రాత్రికి కరపల్లికి చేరుకుంటారు. అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో ఏర్పాటు చేసిన విడిదిలో బస చేస్తారు. అనంతరం గద్దెలపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు, సంప్రదాయాల ప్రకారం ఎదుర్కోలు నిర్వహించి సమ్మక్కతో వివాహం జరుపుతారు. పగిడిద్దరాజును తీసుకువచ్చి అటవీ మార్గంలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. పోలీస్ బందోబస్తు నడుమ ఈ యాత్ర కొనసాగుతోంది. జాతర మొదటి రోజు పగిడిద్దరాజుతో పాటు సారెలమ్మ గద్దెల మీదకు చేరుకుంటారు. జాతర ముగిసిన తరువాత తిరిగి పగిడిద్దరాజును పునుగొండ్లకు తీసుకువచ్చి మళ్లీ 3 రోజులు జాతర జరిపి వన ప్రవేశం చేయించడం సాంప్రదాయంగా వస్తోంది. 3 జిల్లాల జనం కాబట్టి భారీ ఎత్తున రావడం జరుగుతుంది. స్వామివారు మంచి మహిమగల దేవుడు అండి. ఎందుకంటే సమ్మక్క తల్లి అంత ముత్తైదుగా ఉండడానికి మన పగిడిద్దరాజు కారణం కాబట్టి, అంత మహంగల తండ్రి కాబట్టి జనం బాగా మొక్కుంటారు. ఎందుకంటే మన మేడారం కొంతమంది పోవచ్చు, కొంతమంది పోలేకపోతారు. అందుకోలేకపోయిన వాళ్ళ జనం ఒత్తిడికి మళ్ళీ తిరుగువారం జరుగుతుంది కాబట్టి పునుగొండ్లలో ఇక్కడికి రావాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళైనా వెళ్ళని వాళ్ళైనా మళ్ళీ ఇక్కడికి పునుగొండ్లకు రావడం అనేది సాంప్రదాయంగా ఉంటుంది. ఇక్కడ నుంచి పగిడిద్దరాజుని 20 తారీఖు రోజు పొద్దున ముస్తాబు చేసి పగిడిద్దరాజుని తీసుకుపోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి బస చేసి ఆడ నుంచి పొద్దున మళ్ళీ బయలుదేరి సాయంత్రం మళ్ళీ 7:30-8 గంటలకి మేడారం గర్భగుడి కాడికి పోయి అక్కడి నుండి మళ్ళీ గద్దెల ప్రాణానికి వస్తాం. అక్కడికి గర్భగుడి కాడికి సారలమ్మ, పగిడిద్దరాజు 3 దేవతలు ఆడికి వచ్చిన తర్వాత ఆడ పూజ చేసుకొని గద్దెల మీదకి రావడం జరుగుతుంది. సమ్మక్క భర్త అయినటువంటి పగిడిద్దరాజుని తీసుకుపోయిన తర్వాతనే ఈ మేడారం జాతర స్టార్ట్ అవుతుంది. కాబట్టి అక్కడున్నటువంటి 100 కోట్ల నిధులు అక్కడ వెచ్చించి ఇక్కడ పగిడిద్దరాజు ఆలయంలో ఏమాత్రం వర్కులు లేకుండా, అంటే అభివృద్ధి పనులు లేకుండా ఇక్కడికి వచ్చినటువంటి విధులలో కొంత చాలా బయట గుంజేడు ముసలమ్మ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో నీళ్లు కానీ, ఉండటానికి షెడ్లు కానీ, కనీస సౌకర్యము, బాత్రూములు ఉన్నప్పటికీ కూడా అలా వాటర్ లేకపోవడం వల్ల చాలా భక్తులకు ఇబ్బంది కలుగుతుంది. కాకతీయ రాజుల కాలంలో వెలిసిన ఆదివాసీల ఆరాధ్య దైవం పగిడిద్దరాజు ఆలయం ఏళ్లు గడుస్తున్న అభివృద్ధికి నోచుకోవడం లేదని పూజారులు అంటున్నారు. చాలని వస్తువులతో దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం జాతరకు 100 కోట్లతో ఏర్పాటు చేస్తారు. సమ్మక్క భర్త పగిడిద్దరాజు జాతర అభివృద్ధి విషయంలో గత పాలకులు చిన్నచూపు చూశారని పూజారులు అంటున్నారు. పగిడిద్దరాజు జాతరకు నిధులు కేటాయించి అభివృద్ధి చేపట్టాలని వారు కోరుతున్నారు. మా తాతలు, మా మామలత్తలు చేసినట్టుగానే ఇప్పటికీ మేము అట్లే చేసుకుంటాను. ఇట్లా తీసుకుపోతామంటే ఇక మా సాంప్రదాయం ఇక పెళ్లి కొడుకుని చేసి తీసుకుపోయినట్టుగా అన్ని ఈ నగలు, బట్టలు అన్ని వేసి తీసుకుపోతాం. ఇక్కడి నుంచి తలపతులు ఉన్నారు, వడ్డే ఉన్నాడు, ఈ పూజారులు అందరు కలిసి ఇక మంచిగా పిల్లగాని తయారు చేసినట్టుగా తయారు చేసుకొని తీసుకొని పోతాం. 20వ తారీఖు పగిడిద్దరాజుని ముస్తాబు పెళ్లి కొడుకు చేసి తీసుకెళ్తాం. తీసుకొని 30 కిలోమీటర్ల అడవిలోనే నడిచిపోయి అక్కడ పసరా లక్ష్మీపురం అని లక్ష్మీపురంలో బస్సు చేస్తాం. బాగా వస్తువులు 3 జిల్లాల నుండి వస్తాడు. 3 జిల్లాల నుండి వస్తే నీళ్లు లేవు, రోడ్డు మంచిగా లేదు, బస్సులు టైంకి బస్సులు లేవు, నీడ పందులు లేవు. ఇవి మాకు కొద్దిగా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం మేడారం జాతరకు ఇస్తున్న ప్రాముఖ్యతను పగిడిద్దరాజు జాతరకి కూడా ఇచ్చి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని భక్తులు పునుగొండ్ల గ్రామ ప్రజలు కోరుతున్నారు.